ఫనీగా కిడ్స్ రోజుకో పేజీ. హాయ్ పిల్లలు, మిమ్మల్ని పుస్తకాలు చదువుకోమని కథలు చదవమని చెప్తున్నాను కదా నేను. మరి నాకు ఎలా అలవాటైందో చెప్పనా నేను. నా చిన్నప్పుడు మేము ఒక ఇల్లు మారాము. ఒక అద్దె ఇంట్లోంచి మరో అద్దె ఇంట్లోకి వెళ్ళామన్నమాట. ఆ వెళ్ళిన చోట నాకు స్నేహితులు ఎవరూ లేకపోయారు. కొత్త కదా. మా ఇంట్లో మా అక్క, అన్నయ్యలు అందరూ పెద్దవాళ్ళు. నాతో ఆడుకోవటానికి ఎవరూ లేరు. అప్పుడే పక్క ఇంట్లో ఉన్న ఒక అక్క తన చేతిలో ఒక పుస్తకం చూశాను నేను. రంగురంగుల బొమ్మలు, చక్కటి కథలు ఉన్న పుస్తకం అది. అక్కని అడిగితే నాకు ఇచ్చింది. ఆ రోజే చదివేశాను. చాలా బాగుంది. పుస్తకం ఒక మంచి స్నేహితుడు కదా, మనం ఎన్నో నేర్చుకోవచ్చు పుస్తకాల నుంచి. అలాగా అక్క నాకు అప్పుడప్పుడు పుస్తకాలు తెచ్చిచ్చేది. నేను చదువుకుంటూ ఉండేదాన్ని. హై స్కూల్లో చేరిన తర్వాత స్కూల్ టైం టేబుల్ ఇస్తారు కదా, ఆ టైం టేబుల్లో లైబ్రరీ పీరియడ్ అని కూడా ఉంది. అంటే మనకు లైబ్రరీ కూడా ఉందన్నమాట అని చాలా ఆశ్చర్యపోయాను. చాలా ఆనందం కూడా కలిగింది. ఆ రోజు సాయంత్రమే లైబ్రరీకి వెళ్ళాను. అక్కడ ఏమున్నాయి, ఎన్నో పుస్తకాలు. చాలా ఆనందం కలిగింది నాకు. చక్కగా కూర్చొని చదువుకోవచ్చు. ఇంకేం, ఎప్పుడెప్పుడు లైబ్రరీ పీరియడ్ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేదాన్ని. అలా నాకు పుస్తకాలు చదవటం అనేది అలవాటయ్యింది. అప్పట్లో ఇప్పుడు మీకున్నట్టుగా ఇంటర్నెట్ లేదు, కిండిల్ కూడా లేదు. కిండిల్ అంటే మీకు తెలుసుగా, మన ట్యాబ్లో కానీ ఫోన్లో కానీ చక్కగా కథలన్నీ చదువుకోవచ్చు అన్నమాట. అవేమీ లేవు అప్పుడు. పుస్తకాలే చదువుకునేవాళ్ళం మేము. హాయిగా కూడా ఉంటుంది. మనం ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోవచ్చు. ఇంటర్నెట్లో ఉందా లేదా అని చూసుకోక్కర్లేదు కదా. అయితే అలా చదువుతూ ఉన్న కథల్ని అప్పుడప్పుడు చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని కూర్చోబెట్టి కూడా చెప్తూ ఉండేదాన్ని. ఎందుకంటే ఆ చదివిన ఆనందం నాకు కలిగినట్లే వాళ్ళకు కూడా ఆనందంగా ఉంటుంది కదా. అలా చెప్తూ ఉండేదాన్ని అన్నమాట. ఏం పుస్తకాలు ఉండేవి? చందమామ, బాలమిత్ర, బుజ్జాయి, బొమ్మరిల్లు, ఇలా ఎన్నో పుస్తకాలు ఉండేవి. విజ్డమ్, వండర్ వరల్డ్ అలాంటి పుస్తకాలు కూడా తర్వాత వచ్చినాయి. ఇవన్నీ చదువుతూ ఉండేదాన్ని నేను. ఇలా పుస్తకాలు చదువుతూ ఉంటే కొన్ని ట్రాన్స్లేషన్స్ కూడా దొరికేవి అప్పట్లో. ట్రెజర్ హంట్ అని, ద కింగ్ అండ్ ద పాపర్, భలే ఉంటాయి ఆ పుస్తకాలు తెలుసా. ఎందుకంటే బంగారు నిధి దొరకటం బాగుంటుంది కదా. ఆ కథ కూడా మనం ఒకసారి చెప్పుకుందాం. నా పెళ్ళి తర్వాత కూడా ఈ అలవాటు పోలేదు నాకు. ఎందుకంటే మా వారికి కూడా పుస్తకాలు చదవటం అలవాటు ఉంది. అలా పుస్తకాలు చదువుతూనే ఉండేదాన్ని. అయితే అప్పట్లో డిటెక్టివ్ నవల్స్ కూడా ఉండేవి. మీకు తెలుసా డిటెక్టివ్ నవల్స్ అంటే? డిటెక్టివ్ అంటే ఏదైనా పోయిన వస్తువుని ఎలా పోయింది, ఎక్కడ పోయింది అన్ని వివరాలు కనుక్కొని చెప్పగలరు అనమాట వాళ్ళు. పోలీసుల్లాగానే ఒకలాగా. అయితే వీళ్ళు ప్రైవేట్ వాళ్ళు. ఈ మధ్య ఒక సినిమా వచ్చింది, మీకు తెలుసా? డిటెక్టివ్ సాయి శ్రీనివాస ఆత్రేయ. అంటే ఏదైనా క్రైమ్ జరిగినా ఇంకోటైనా వాళ్ళు చెప్పగలరన్నమాట, ఎక్కువగా ఆరా తీసి. అలాంటి డిటెక్టివ్స్లో షెర్లాక్ హోమ్స్ ఇంటర్నేషనల్ క్యారెక్టర్. మీరు ఎప్పుడైనా విన్నారా? ఇంకా మన దేశంలో కూడా వ్యోమకేష్ బక్షి అనే ఒక క్యారెక్టర్తో కూడా డిటెక్టివ్ నవల్స్ రాశారు. ఇంకో తమాషా ఏంటంటే, మేము ఉన్న ఇంటి పక్కనే పుస్తకాలు అద్దెకి ఇచ్చేవాళ్ళు వచ్చారు. ఇంకేముంది, రోజు 5-6 పుస్తకాలు తెచ్చుకుని చదివేసేదాన్ని. నేను చదివేదాన్ని, మా పిల్లలకు కూడా చెప్తూ ఉండేదాన్ని. చిన్నపిల్లలు కదా, చెప్తూ ఉంటే వినేవాళ్ళు అనమాట. అలా అలా వాళ్ళు కూడా పుస్తకాలు చూడటం, చదవటం అలవాటు చేసుకున్నారు. నేను చదివే పుస్తకాల్లో విపుల, తెలుగు వెలుగు ఇలాంటివి చాలా నచ్చుతాయి నాకు. మన భాషా సంస్కృతి గురించి తెలుస్తుంది. విపుల అనే పుస్తకం అయితే దేశ విదేశాల కథలన్నీ ఉంటాయి. మన దేశంలోనే అనేక భాషలు ఉన్నాయి కదా, ఆ భాషల కథలన్నీ కూడా ఉంటాయి. అవి చదవటం వల్ల ఏం తెలుస్తుంది మనకి? ఎక్కడ ఉన్నవాళ్ళు ఎలాంటి పద్ధతులు పాటిస్తున్నారు, వాళ్ళ ఆచార వ్యవహారాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ అలవాట్లు ఎలా ఉన్నాయి, ఇవన్నీ తెలుస్తాయి. బాగుంటుంది కదా తెలుసుకుంటే మనకి. మా పిల్లలు చిన్నప్పుడు రష్యన్ బుక్స్ కూడా వచ్చేవి మనకి. చాలా బాగుండేవి. పెద్ద పెద్ద పుస్తకాలు, అందమైన బొమ్మలు, చక్కటి కథలు.
మా వాళ్ళ కోసం నేను మొట్టమొదటిగా కొన్న పుస్తకం ఏంటో తెలుసా? ద కింగ్ అండ్ ద త్రీ డాటర్స్. వాళ్ళు ఆ పుస్తకాన్ని అయితే వదలకుండా చదివేవాళ్ళు. చాలా నచ్చేది. ఎవరికైనా నచ్చుతుంది కదా పుస్తకాలంటే. బొమ్మలతో కూడా ఉంటే ఇంకా నచ్చుతుంది. మీరేమేం పుస్తకాలు చదివారు? మీ దగ్గర ఏం పుస్తకాలు ఉన్నాయి? నాకు తెలిసిన ఒక పాప ఉంది. ఆ పాప దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయి తెలుసా? 500 బుక్స్ ఉన్నాయంట. తను చాలా హ్యాపీగా చెప్పింది ఆ మాట. చదువుకుంటూ ఉంటుంది. పుస్తకాలు చదవటం వల్ల ఏమవుతుంది? మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి, హ్యాపీగా ఉంటాము. మా ఇంట్లో కూడా దాదాపు 2000 బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ అన్నీ కూడా నెమ్మదిగా మేము కలెక్ట్ చేసుకున్నాయి. అందులో కొత్తవి ఉంటాయి, పాతవి కూడా ఉంటాయి. పాతవి ఎలా ఉంటాయని అనుకుంటున్నారా? మేము హైదరాబాద్లో కదా ఉండేది. అక్కడ అబిడ్స్ కోటీల్లో పాత పుస్తకాలు అంటే యూజ్డ్ బుక్స్ కూడా అమ్ముతూ ఉంటారు. అవి కూడా మనం కొనుక్కోవచ్చు. తక్కువ ధరకే బోలెడు పుస్తకాలు కొనుక్కోవచ్చు. చెన్నైలో కూడా మూర్ మార్కెట్ అని ఉంది. అక్కడ కూడా అలాగే అమ్ముతారు. మరి మీ ఊళ్ళో కూడా అలా ఏమన్నా అమ్ముతారా? అమ్మా నాన్న అడిగి తెలుసుకోండి. సరేనా? ఇంకా మీరు ఏవైనా పుస్తకాలనే సినిమాలుగా తీసినవి తెలుసా మీకు? ఎలా అంటే హ్యారీ పాటర్ తెలుసుగా మీకు? హ్యారీ పాటర్ అనేది జేకే రౌలింగ్ అనే రైటర్ రాశారు. ఆవిడ చాలా తక్కువ సమయంలో కొన్ని మిలియన్ల డబ్బు సంపాదించగలిగింది ఈ పుస్తకాలు రాసి. ఎందువల్ల? మీ అందరికీ నచ్చే కథలు రాయటం వలన. ఎలా రాయగలుగుతారు? చదవటం వల్లనే రాయగలుగుతాం, మనం చెప్పగలుగుతాం చక్కగా. సరేనా? అమెజాన్ని మొదలుపెట్టిన జెఫ్ బెజోయ్ మొదట్లో ఏం చేసేవాడో తెలుసా? పుస్తకాలనే కొరియర్ చేసేవారు. కావలసిన వాళ్ళకి వేరే ఎక్కడి నుంచో తెచ్చి ఇచ్చేవారనమాట. ఎప్పుడూ ఉంటారు పుస్తక ప్రియులు కదా. మీరు ఎప్పుడైనా ఏమైనా పుస్తకం అలా తెప్పించుకున్నారా? నా స్టూడెంట్స్లో ఒక అబ్బాయి ఉన్నాడు, జయరామ్ అని చెప్పి. ఆ అబ్బాయి అయితే హ్యారీ పాటర్ వచ్చిన కొత్తల్లో ఎప్పుడెప్పుడు కొత్త పుస్తకం వస్తుందా అని ఎదురు చూసేవాడు. వాళ్ళ నాన్నగారు రేపు వచ్చేస్తుంది మన పుస్తకం అని చెప్తే ఇంకా ఆ రోజంతా ఎంత సంతోషమో. మీకు కూడా అలా ఎప్పుడైనా జరిగిందా? ఏవైనా బుక్స్ మీరు కూడా అలా ఇంట్రెస్టింగ్గా చదివారా? ఇంకా కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది. ఏంటో తెలుసా? పుస్తకాన్ని పబ్లిష్ చేసిన మొట్టమొదటి పుస్తకం ఉందనుకో, దాంట్లో రైటర్ సంతకం అది ఉంటుంది. అలాంటి పుస్తకాలను కలెక్ట్ చేసుకుంటారు. మనం చెప్పుకున్నాం కదా, కొంతమంది కాయిన్స్ కలెక్ట్ చేస్తారని, కొంతమంది అగ్గిపెట్టె లాంటివి కలెక్ట్ చేస్తారని. చిన్నపిల్లల విషయంలో అది. కొంచెం ఎదిగిన వాళ్ళు చక్కగా పుస్తకాలు కలెక్ట్ చేస్తారు. పెద్దవాళ్ళు కూడా చాలా పుస్తకాలని చాలా జాగ్రత్తగా దాచుకుంటారు. పుస్తకాలని కలెక్ట్ చేసుకోవటం, వాటిని జాగ్రత్తగా పెట్టుకోవటం, అప్పుడప్పుడు తీసి చదువుకోవటం పెద్దవాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. మా ఇంట్లో కూడా ఉన్నాయని చెప్పాను కదా, నేను కూడా చదువుకుంటాను. టీవీ చూడటం కంటే ఏదైనా ఒక పుస్తకం చదవటం నాకు చాలా ఇష్టం. సరే, ఇప్పుడు వచ్చే మ్యాగజైన్స్ ఉన్నాయి కదా, మంత్లీ వచ్చేవి ఉన్నాయి, ఫోర్త్ నైట్ వచ్చేవి ఉన్నాయి. మీరు ఏం బుక్స్ తెప్పించుకుంటారు? మీకు అలవాటు ఉంటే సరే, లేదంటే మీ ఏజ్కి తగ్గట్లుగా మంచి పుస్తకాలని అమ్మా నాన్నల్ని సజెస్ట్ చేయమని చెప్పి మీరు కూడా తెప్పించుకోండి. మా చిన్నప్పుడు ఎక్కువ పుస్తకాలు, అందమైన పుస్తకాలు అంతగా దొరికేవి కాదు. ఇప్పుడైతే మీకోసం ఎన్నో పుస్తకాలు, పంచతంత్ర కథలు, చందమామ కథలు, భారత భాగవత రామాయణాలు చక్కటి బొమ్మలతో మీకు అర్థమయ్యేలాగా దొరుకుతున్నాయి పుస్తకాలు. మీరు టీవీ చూసే సమయం తగ్గించుకుని పుస్తకాలు చక్కగా చదువుకోండి. సరేనా? మీరు ఎక్కువసేపు స్క్రీన్ చూడటం కంటే ఏదైనా పుస్తకం చక్కగా గాలి వచ్చే చోట కూర్చుని చదువుకుంటే ఎంతో బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, కళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. సరేనా? మీరు కూడా ఈరోజే మంచి పుస్తకాలు చదవటం అలవాటు చేసుకోండి, అలవాటు లేని వాళ్ళు. ఓకే, బాయ్ బాయ్.